హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రూ ఫుడ్ కిచెన్ యమీ. ఈరోజు మన వీడియోలో కొద్దిగా నేను క్లీనింగ్ ఎలా చేస్తాను, మా ఇంట్లో కొన్ని సెక్షన్స్లో నేను క్లీనింగ్ ఎలా చేస్తాననే వీడియో అండి. సో ముందుగా నేను సింక్ దగ్గరికి వచ్చాను. సో ఇక్కడ నేను ఒక హ్యాండ్ వాష్, అలాగే ఒక నైట్ టైం వేసుకునే క్రీము, అలాగే ఒక సోప్ మీద కొద్దిగా స్పాంజ్ ఇలా పెట్టుకున్నామంటే కొద్దిగా సోప్ అంతా కింద వేస్ట్ చేయకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఒక 15 డేస్కి ఒకసారన్నా అన్ని దువ్వెనలు అనేవి చక్కగా కడుక్కుంటుంటానండి. సో కొద్దిగా లిక్విడ్ సోప్ వేసేసుకొని ఇట్లా వేసేసుకొని చక్కగా దువ్వెనలన్నీ పెట్టేసుకున్నాం అనుకోండి. సో ఎలాంటి డాండ్రఫ్ కానీ ఉండదు మనకి. సో ఒకరు ఉన్న డాండ్రఫ్ అలాగా ఏం లేకుండా ఉంటుంది. సో చక్కగా నేను ఒక 15 డేస్కి ఒకసారన్నా ఇట్లా మన అన్ని దువ్వెనలన్నీ క్లీన్ చేసుకుంటుంటాను. ఇలాంటి చిన్న బ్రష్ తీసుకొని, వాడని బ్రష్ ఏమైనా ఉంటుంది చూడండి. సో అలాంటి బ్రష్ అయితే మనకి చక్కగా అన్ని పళ్ళకి నీట్గా వస్తుంటాయి. చూడండి, అట్లా అన్నీ మన కోమ్స్ కన్నీ ఉండే ఏమన్నా డస్ట్, అన్నెసరీ డస్ట్ అంతా క్లీన్ అయిపోతూ ఉంటుంది. చూస్తున్నారు కదా. సో అలాగే మనం అన్నీ క్లీన్ చేసేసుకోవాలి. చూసారు కదండి. సో ఎంత చక్కగా ఉందో. సో ఇలాగే మొత్తం మనం అంతా లిక్విడ్ సోప్ వేసేసుకుంటూ చక్కగా మనం మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి. ఎటువంటి డాండ్రఫ్, చిన్న దువ్వెనలు అన్నీ 15 డేస్కి ఒకసారి ఇట్లాంటి క్లీనింగ్ అనేది నేను పెడుతూ ఉంటాను ఇంట్లో. సో మీరు ఎలా క్లీన్ చేస్తారనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. సో ఇలా చక్కగా మనం సింక్ నేను 3 డేస్కి ఒకసారన్నా క్లీన్ చేస్తుంటాను. అట్లీస్ట్ రోజు మార్చి రోజు అట్లా 3 డేస్కి ఒకసారి, కుదరకపోతే 3 డేస్కి ఒకసారి ఇట్లా, లేకపోతే రోజు మార్చి రోజు అట్లా క్లీన్ చేస్తుంటాను. ఇట్లా దువ్వెనలు మాత్రం అన్ని దువ్వెనలు ఒకసారిగా వేసుకొని 15 డేస్కి ఒకసారి మొత్తం క్లీన్ చేసేస్తుంటానండి. సో మన దువ్వెనలు రెడీ అయిపోయినాయి. ఇక్కడ నేను ఇప్పుడు సింక్ క్లీన్ చేసేస్తున్నాను. సో ఇలాంటి స్పాంజ్ ఉందనుకోండి, సో చక్కగా క్లీన్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఈరోజు ఇంకా నేను ఫ్రిడ్జ్ కానీ క్లీన్ చేస్తున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మీకు ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనేది చూపించాలని. సో ఈరోజు మొత్తం అన్నీ క్లీనింగ్ చేసేస్తున్నాను. సో చక్కగా ఇట్లాంటి మొత్తం అన్నీ తీసేసుకుని దాంట్లో ఇలాంటి పొడిగుడ్డ ఒకటి తీసుకొని పైన ఉన్నదంతా ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. పైన పొడి పిండి అంతా పడుతుంది కదండి, అలాంటి పిండిలు ఏమైనా ఉంటే అన్నీ పడతాయి కాబట్టి మొత్తం క్లీన్ చేసేసుకొని చక్కగా మనం ఇంకా కొద్దిగా నేను ఒక తడి క్లాత్ కానీ తీసుకొని తుడిచాను. దాని తర్వాత ఇలాగా పొడి క్లాత్ తీసుకొని ఇలాంటి పిండ్లన్నీ చూస్తున్నారు కదా, ఈ పిండ్లన్నీ చక్కగా తుడుచుకొని పెట్టుకున్నామంటే మనకి చాలా బాగుంటుంది. సో ఎందుకంటే పిండ్లన్నీ నేను ఫ్రిడ్జ్లోనే పెడతానండి. ఎందుకంటే పిండ్లు అనేవి పురుగు పట్టకుండా ఉంటాయి. బియ్యం పిండి అయినా, గోధుమ పిండి అయినా, రవ్వలైనా అన్నీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటే డీప్లో చక్కగా పురుగు పట్టకుండా ఉంటుంది. సో కింద పార్ట్కి వచ్చేసామంటే సో మొత్తం నేను క్లీన్ తీసేసాను. చాలా మెస్సీగా ఉంది కదండి. ఈ మెస్సీగా ఉన్నవన్నీ అన్నీ తీసేసుకొని చక్కగా ఇక్కడ కానీ నేను ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇట్లాంటి గ్రీన్ పీచ్ అలాంటిది ఉంటుంది కదండి. సో దాంతో నేను క్లీన్ చేసేసుకొని చక్కగా నేను కొద్దిగా క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మొత్తం తుడిచేసేసుకొని, సో ఇవి కూడా మంచిగా కొద్దిగా సోప్ వేసేసి వాష్ కానీ చేసేసాను. సో మంచిగా అన్నీ సర్దేసేసుకున్నాను అనుకోండి, చాలా బాగుంటుంటుంది. సో నేను 15 డేస్కి ఒకసారి ఇలాగా ఫ్రిడ్జ్ కానీ క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో క్లీన్ చేసుకుంటేనే మనకి ఎటువంటి స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. మన ఫ్రిడ్జ్ చూడడానికి కానీ చాలా క్లీన్గా కానీ ఉంటుందన్నమాట. సో అన్నీ మిగతావి కానీ మొత్తం సర్దేసేస్తున్నాను. నేను పచ్చళ్ళు కానీ లోపలే పెడతానండి, నిల్వ పచ్చళ్ళన్నీ, ఫ్రూట్స్ పచ్చళ్ళు, ఏమైనా పిండ్లు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మొత్తం పెట్టేస్తున్నా. సో పైంది కానీ చూసేసారు కదా. సో ఇట్లా ఒక తడి క్లాత్ తీసేసుకొని సో మొత్తం ఇట్లా అంతా ఇక్కడ ఏమన్నా పిండి ఏమైనా ఉంటే మొత్తం ఈ పార్ట్ ఫ్రిడ్జ్ కానీ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. అలాగే మనకి టిష్యూ పేపర్స్ కానీ లేకపోతే వైప్స్ కానీ ఏమైనా మీకు ఉంటే అవన్నీ దాంతో పాటు తీసేసుకొని మన ఫ్రిడ్జ్ కానీ క్లీన్ చేసేసుకోవాలి. సో మనం కిచెన్ ఏరియాకి వచ్చేస్తే గ్యాస్ పక్కనే మనం చాలా పెట్టుకుంటుంటాం కదా. సో అక్కడంతా క్లీన్ చేసుకుంటున్నాను ఈరోజు నేను. సో మంచిగా మొత్తం అన్నీ తీసేసుకొని సో పేపర్స్ వేసుకొని పెట్టుకుంటానండి. సో పేపర్స్ వేసుకొని మొత్తం అన్నీ తీసేసుకొని సో ఇక్కడ కానీ నేను వేరే పేపర్స్ మార్చుకుంటుంటాను. సో ఇక్కడ ఒక తడి క్లాత్ తీసేసుకొని ఆ తడి క్లాత్తో మొత్తం తుడిచేసేసుకుంటున్నాను ఇక్కడ.
తుడిచేసేసుకొని అండ్ అలాగే ఈ కిచెన్ టైల్స్ ఉన్నాయి కదా, ఈ టైల్స్ కానీ చక్కగా సోప్ పెట్టేసేసుకొని మంచిగా అవి కానీ కొద్దిగా దుమ్ముగా ఉంటుంటాయండి. సో ఇలా 15 డేస్కి ఒకసారి మనం అవి కానీ నీట్గా వాష్ చేసుకుంటుంటే చాలా బాగుంటుంది. అండ్ తర్వాత అయిపోయాక ఒక పొడి పేపర్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకుంటాను. పొడి పేపర్ కానీ టిష్యూ కానీ ఇవి తీసేసుకొని చక్కగా వేరే పేపర్స్ వేసేసుకొని ఎక్కడ ఉండాల్సినవి అక్కడ అమర్చుకుంటూ ఉంటుంటాను. అదైతే నూనె క్యాన్ కాబట్టి వేరే ఇంకొక పేపర్ మీద వేసేసుకున్నాను. మనకి ఏ ప్లేస్లో ఎక్కడ ఉండాలి అలా అనేవి అన్నీ అక్కడంతా అమర్చేసేసుకుంటున్నాను. ఇలా మనకు అమర్చుకున్నామంటే మనం వెతుక్కోవడానికి ఇబ్బంది ఉండదు. సో చక్కగా పని మొత్తం చక్కగా అయిపోతుంది. సో ఇదే